నమస్కారం. ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారి తిరుమల క్షేత్రంలో జ్యేష్ఠాభిషేకం అనే పేరుతో ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సంవత్సరం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామివారికి ప్రతీకగా అనేక స్నపన తిరుమంజనాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా మలయప్ప స్వామి వారికి జరుగుతూ ఉంటాయి. ఇలా సంవత్సరం మొత్తం కూడా ఇన్ని రకాలైనటువంటి ఉత్సవాలు జరగటం వల్ల మలయప్ప స్వామి వారి విగ్రహం కొద్దిగా తరుగుదలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అలా తరుగుదలకు గురి కాకుండా ఉండటానికి మలయప్ప స్వామి వారి విగ్రహంలోకి చైతన్య శక్తి ఆవాహన చేయటానికి తిరుమల క్షేత్రంలో ఈ జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహిస్తారు. దీన్ని మొట్టమొదటిసారి భృగు మహర్షి ఏర్పాటు చేశాడు కాబట్టి దీన్ని భృగు మహర్షి క్రియాధికారం అనే పేరుతో పిలుస్తారు. దీన్నే సుగంధ తైల సమర్పణ మహోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా తిరుమల క్షేత్రంలో మలయప్ప స్వామి వారికి పవిత్ర జలాలతో, రకరకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహిస్తారు. అభిషేకం చేసినటువంటి ఆ జలాలను భక్తుల మీద పురోభవ అంటూ చల్లుతారు. అలా చల్లించుకోవటం ద్వారా భక్తులందరూ కూడా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. సంవత్సరం మొత్తం కూడా మలయప్ప స్వామివారు ఒక స్వర్ణ తొడుగు, బంగారపు కవచాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఒక్క జ్యేష్ఠాభిషేకం రోజే ఆయన నిజ రూపంలో దర్శనమిస్తారు. నిజ రూపంలో ఆయన్ని దర్శించుకొని ఆ తర్వాత మలయప్ప స్వామివారి అనుగ్రహము, వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక 2 శక్తివంతమైన మంత్రాలు జపించుకోవాలి. ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీ వెంకటేశ ప్రచోదయాత్. ఇది ఒక మంత్రం. ఇంకొక మంత్రం ఓం వెంకటేశాయ విద్మహే క్షీరవాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఇది రెండో మంత్రం. ఈ 2 మంత్రాలను వెంకటేశ్వర గాయత్రి మంత్రాలు అంటారు. జ్యేష్ఠాభిషేకం తిరుమల క్షేత్రంలో జరుగుతున్న సందర్భంలో శ్రీవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఏ 2 శక్తివంతమైన వెంకటేశ్వర గాయత్రి మంత్రాలు పఠించాలో ఇంకొకసారి చూద్దాం. మరి ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీ వెంకటేశ ప్రచోదయాత్. ఇది మొదటి మంత్రం. రెండో మంత్రం ఓం వెంకటేశాయ విద్మహే క్షీరవాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. స్వస్తి.